హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయస్, నా యూజువల్గా దావత్ ఎట్లా అయిపోయిందో. సో మనలో అయితే మొత్తం ఫుల్ మఫ్ అయ్యారు, ఇంకా ఇవ్వలేరు. మనమైతే షాప్ తీయాలి కాబట్టి సో పొద్దున ఫ్రెష్ అప్ అయ్యి షాప్కి వచ్చేసిన. స్టోరీ ఏంటంటే నేను పూజ అయింది కదా గాయస్, నైట్ దావత్ అయింది. సో ఇవాళ టెంట్ హౌస్ షిఫ్టింగ్ ఉంది. ఇక మనలో అయితే లేపుతా 10 గంటలకు లేపి మన టెంట్ హౌస్ ఐటమ్ మొత్తం షిఫ్టింగ్ వేయాలి. అట్లనే టెంట్ హౌస్ రచ్చ అయింది నైట్. సో క్లీన్ చేయమని చెప్పిన మహేష్ ఆడికి. సో చేస్తాడు కావచ్చు, పొమ్మని చెప్పిన. సో డైరెక్ట్గా 10 గంటలకైతే మనం టెంట్ రోజులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అంటే వాళ్ళు సామాన్ షిఫ్ట్ చేస్తారు. మనం కొంచెం గైడెన్స్ ఇద్దాం అక్కడ, ఓకేనా? చలో గైస్, టెంట్ రోజుకి అయితే వచ్చేసిన, క్లీన్ చేస్తున్నా. చూడండి, ఈ సామాన్ అయితే కంపల్సరీ ఇలా 600-150 నాకు కంపల్సరీ ఇవాళ రావాలి ఈ గోదాంలోకి. సో సాప్ ఎత్తున్నా, డీజే బయట పెట్టేసిన. ఆ సాప్ వేసి మొత్తం సామాన్ అంతా మనోజు డీజే రూమ్ సాఫ్ చేస్తారు, ఫస్ట్ క్లీన్ చేస్తారు అక్కడ. అవి ఐటమ్ తీసుకుని వస్తారు. సో అందరికీ క్లీన్ చేస్తున్నా. ఓకే, ఇలా మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్ వచ్చేసి సామాన్ షిఫ్టింగ్ ఉంటుంది, చూసేయండి, ఓకేనా? చలో మొత్తం క్లీన్ అయితే చేసిన. మనలో సామాన్ తీసుకొచ్చారు డీజే రూమ్లో. ఇంకా చూడండి, మన పెద్దోడు, నడుపోడు, చిన్నోడు ముగ్గురు అయితే వచ్చేసారు ఇక్కడికి. సామాన్ అయితే డీజే మొత్తం క్లీన్ చేసుకొని వచ్చారట, చూద్దాం. ఓకే డాడీ, అరే మొత్తం వచ్చినాయి డీజే మొత్తం. ఇంకేమున్నాయి మరి? బండి కాలు వచ్చింది కదా మీకు. అరే నీకు మన డబుల్ ఇవ్వరు ఎందుకురా? మనకు మొత్తం దమ్ము వస్తుంది. వెళ్ళరా గాయస్, ఎటు ఇలా టెంట్ హౌస్ క్లీనింగ్ ఉండాలి మొత్తం. షిఫ్టింగ్ అనుకున్నాం, డీజర్ మొత్తం క్లీన్ అయిపోయింది. టెంట్ హౌస్ మేబీ ఇలా కొన్ని రేపు అత్తయ్య కావచ్చు, తెలియదు. కొందరు దొంగ నా కొడుకులు మోసం చేసారు అత్త అని చెప్పి. చలో లైట్ చూపిద్దాం మా పవర్ ఏందో, ఓకేనా? చలో గాయస్, టెంట్లకి అయితే బలాలు వేసారు. టెంట్లు వేసేసి ఇక టెంట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఆ మట్టి సాపి వేసి డైరెక్ట్ డిజైన్లు ఎక్కించేద్దాం. ఇక పిల్లలు బాసనలు ఇక్కడ వస్తాయి. టెంట్లు ఇక్కడ స్క్రీన్లు ఇట్లా స్టాండ్ వస్తుంది. ఇటు మూల కుర్చీలు, మధ్యలో హల్దీ వస్తాయి. ఇక్కడ ఓపెన్ ఉంటుంది. మిగతా సీలింగ్ పైప్స్ కానీ పెళ్లి పందిరి జోపిడి కానీ బయట వస్తాయి. చూపిస్తా మొత్తం అంతా అయిపోయినాక, ఓకేనా? ఇప్పుడైతే వీడియో అయితే చూడండి, బ్లాగ్. చలో టెంట్ అయితే సెట్ చేస్తుర్రు. ఇక పాత కార్పెట్ వేసిన, ఎందుకంటే అది మన ఇది ఖరాబ్, టెంట్ ఖరాబ్ అవుద్దని. డాడీ ఏమే పట్రా, వీళ్ళు పనులు ఏది చేస్తుర్రు మా వాళ్ళు. చూడు ఎట్లా చేస్తుర్రు. అరే జల్ది లేట్ చేయకుండా, మీరు ఇట్లా అయితే కష్టం రా పని. అది మొత్తం అటు పని పెట్టాను ఇక ఇంట్లో. అది ఏమవుతున్నాం రా అప్పుడా ఒక్కడు మొత్తం మోయు. అరే నీకేమవుతున్నాడు రా 10 రూపాయలు సాగర్ మోతుడు. నువ్వు చస్తావురా బాయ్. సరే ఇష్టపడి పడితే బత్త సరే. ఓకే అయితే ఇలా అన్ని టెంట్లను సెట్, ఓకేనా? చేలో టెంట్లు ఇవ్వండి, సెట్టింగ్ అయితే అయిపోయింది మొత్తం. ఇంకొక 4 టెంట్లు వచ్చేటి వేసినవి ఉన్నాయి, అవి విప్పుకొని రాస్తారు సాయంత్రం. డీజే బాక్సులు, షార్పిల్లు అన్నీ తీసేస్తున్నాం. ఇక ఇవాళ మొత్తం లాగంతా చెప్పినా కదా షిఫ్టింగ్ సామాన్. ఓకే ఈ డీజే తీసేసి ఆకలి అవుతుంది కొంచెం, ఇంటికి బుక్ తినద్దాం ఇక, ఓకేనా? చలో తిని మళ్ళీ షెడ్ కదుకోమంటే ఎమర్జెన్సీ మెడిసిన్కి వచ్చారు, అందుకే మెడికల్కి వచ్చేసిన. ఇప్పుడు వచ్చేసిన తిన్నది నిద్ర వస్తుంది, మనసు పడతలేదు ఇక. ఎందుకంటే నేను నైట్ దొంగినాం కదా, కాళ్ళు గట్టిగా గుంజుతున్నాయి, డేంజర్ గుంజుతున్నాయి. ఓకే గాయస్, ఇక షెడ్ కడుక్కోదాం. ఆ మట్టి ఉంది కదా ఇంకొంచెం ముందు తీసేయాలి. తీసేసి మళ్ళీ అక్కడ అయితే పిల్లలు బాసనలు పెట్టి పక్కన డీజే పెట్టాలి. ఇక కథ ఇలా మొత్తం టెంట్ షిఫ్టింగ్ ఉంది. మేబీ టెంట్ షిఫ్టింగ్ చేయడానికి మొత్తం ఆల్మోస్ట్ ఇవాళ నైట్ వరకు అయిపోతుంది కావచ్చు. ఇక మీకు షిఫ్టింగ్ అన్న బోర్ అనిపిస్తుంది. ఇక వచ్చి రాగానే మంచిగా ఫ్రెష్ అప్ అయి తిని పడుకోవాలి ఇంటికి రాగానే. సో టైర్డ్ అయిపోయింది మైండ్ మొత్తం. వీలైతే నేను చేస్తా, లేకుంటే పిల్లలతో చేపిస్తా. సో ఓకే గైస్, ఇక మరి ఎందుకంటే మీకు కూడా బోరింగ్ కావద్దు కంటెంట్. సామాన్ షిఫ్టింగ్ కాబట్టి చెప్పేసిన కదా టెంట్ హౌస్ షిఫ్టింగ్ అని. సో ఆల్మోస్ట్ ఇక ఇంతే గైస్, ఇక వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.